నమస్కారం అండి. నమస్తే అమ్మా. సో ఒకప్పుడు రాజకీయాలంటే విలువలు ఉండేవి, విలువలతో గల రాజకీయం చేసుకునేవాళ్ళు. ఎంత ప్రతిపక్ష నాయకులైనా కూడా ఒకరినొకరు గౌరవించుకునేవాళ్ళు. అంటే వ్యక్తిగత దూషణలకు దిగిన సందర్భాలు కూడా మనం ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు రాజకీయాలకు వస్తే వ్యక్తిగత దూషణలు దాటిపోయి ఒకరిపై ఒకళ్ళు అసెంబ్లీనా అది బయట అని కూడా చూసుకోకుండా దాడి చేసుకుంటున్న పరిస్థితులు అయితే వస్తున్నాయి. మా ప్రభుత్వం ఉంటే మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం, మా ప్రభుత్వం ఉంటే మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం అన్న రోజులకి ఇప్పుడైతే రాజకీయాలు అయితే వచ్చాయి. సో మీరేం చెప్తారు? అంటే అప్పటి రాజకీయాలకు ఇప్పటి రాజకీయాలకు ఉన్న వ్యత్యాసం ఏంటి? మీరు ఎలాంటి రాజకీయాలు నడిస్తే ప్రజలకు ఉపయోగం అంటారు, ఏం చెప్తారు? గతంలో రాజకీయాలు చాలా సౌభ్రాతృత్వ వాతావరణంలో జరిగాయి. విభిన్న పార్టీలు ఉన్నప్పటికీ కూడా భారతదేశంలో అప్పట్లో ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ 2 పార్టీలు ఉండేవి. తర్వాత కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉండేవి. తర్వాత రకరకాల ఆర్గనైజేషన్లు ఉండేవి. సమస్యల్ని లేవనెత్తినప్పుడు ప్రతిపక్ష నాయకులు, ప్రభుత్వాలు కూడా ఆలోచించాయి. గతంలో ఏదన్నా ఒక చిన్న వార్త వస్తే పేపర్లోనో పత్రికల్లోనో ఒక వార్త వస్తే దాని మీద ప్రభుత్వాలు ఫోకస్ చేసి దాని మీద స్పందించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. రాజకీయాలంటే ప్రజాసేవ అన్న, ప్రజలకు సేవ చేయడం అన్న భావం నుంచి ఇప్పుడు నేటి తరం రాజకీయం ఏమైందంటే మనం రాజకీయ నాయకులకు అవతారం అయితే ప్రజల సొమ్ము ఎలా దోచుకోవచ్చు అది ఉంది. ఇప్పుడు సమస్య ఏంటంటే అసభ్య పదజాలం, వ్యక్తిగత దూషణలతోటి ఒకరినొకరు నిందించుకుంటున్నారు. దీన్ని ఏంటంటే ఈ కల్చర్ ఏంటంటే మంచిది కాదు వ్యవస్థకి. ఒకరినొకరు నిందించుకుంటా పోతే చివరికి ఏంటంటే ఘర్షణలకి, సంఘర్షణలకి దారితీస్తాయి అన్నమాట. ఒక రకంగా చూస్తే ఒక పల్నాడు ప్రాంతం కానీ, రాయలసీమలో అన్ని ప్రాంతాల్లో కాదు కొన్ని ప్రాంతాల్లోనే సంఘర్షణలు పడాయి. ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు విరివిరిగా పుట్టినాయో, జాతీయ పార్టీలో ఇప్పుడు భారత పార్లమెంట్ ఉంది. భారత పార్లమెంట్లో మార్షల్స్ కూడా ఉండరు, ప్రశ్న సమాధానం ఉంటుంది. కానీ శాసనసభలకు వచ్చేళ్ళకే మార్షల్స్ ఉంటారు. ఆ తర్వాత ఏంది, ప్రజా సమస్యలు చర్చించడం పోయి వ్యక్తిగత దూషణలకి పాల్పడుతున్నారు. ఈ వ్యక్తిగత దూషణలకు పాల్పడటం వల్ల దానివల్ల నష్టపోయేది ఎవరంటే రాజకీయ నాయకులే నష్టపోతారు. ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీలు ఉండేవి, ఒకరికొకరికి సాయం చేసుకునేటటువంటి గుణం ఉండేది. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీలు లేవు, పాడు లేవు. ఇప్పుడు ఉండేదంతా న్యూక్లియర్ ఫ్యామిలీలు. ఎవరి జీవితం వాళ్ళు బతుకుతారో, ఏ నాయకుడి కోసం ఎవడు పోయి బట్టలు దించుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. ఇప్పుడు జరుగుతుందల్లా ఏంటంటే ఒక పార్టీ నాయకుడిని నోటికొచ్చినట్టు వినలేనటువంటి, రాయలేనటువంటి భాషలో విమర్శిస్తుండబట్టి ప్రతిపక్ష పార్టీలు కూడా ఆ విధంగా రియాక్ట్ అవుతుండే. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసేవాడంటే ప్రతిపక్ష నాయకులకి విలువలు లేకుండా వాళ్ళు నోటికి వచ్చినట్టు నోటికి పనిచేశారు. ప్రజలకు పనిచేయండి అంటే నోటికి వచ్చినట్టు మాట్లాడారు. ఇప్పుడు ప్రభుత్వం మారేసరికలకే వీళ్ళ పార్టీ కార్యకర్తలు, ఈ నాయకులు కూడా వాళ్ళ మీద నోటికి వచ్చినట్టు విరుచుకుపడటం ఇది మంచి సాంప్రదాయం కాదు. ప్రజా సమస్యల పట్ల చర్చించాలా, అవి లేవనెత్తాలా. తాగునీటి సమస్యలు ఉంటాయి, తర్వాత సాగునీటి సమస్యలు ఉంటాయి, ఇరిగేషన్ ప్రాజెక్టు సమస్యలు ఉంటాయి, తర్వాత విద్యార్థుల సమస్యలు ఉంటాయి, ఇటువంటి తర్వాత వైద్య సమస్యలు ఉంటాయి. ఇటువంటి సమస్యలు ఎన్నో ఉంటాయి. కాబట్టి ఈ సమస్యలన్నిటి మీద కూడా ప్రభుత్వాన్ని పరిశీలించడంలో తప్పు లేదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే వ్యక్తిగత దూషణలకి దిగడం వల్ల, ఒకరినొకరు కొట్టుకోవడం వల్ల నష్టపోయేది ప్రజలకేం కాదు, ఒకరికొకరు విద్వేషాలు పెరగటం వల్ల ఏ హత్యలకు దారితీస్తాయి. ఆ హత్యలకు దారి తీయటం వల్ల గ్రామాలు వదిలిపెట్టి పోవాల్సి వస్తుంది. కాబట్టి ఇది మంచి సంస్కృతి కాదు. కాకపోతే ఏంటంటే చాలామంది యువజన శ్రామిక రైతు పార్టీలోనే పెద్ద పెద్ద సీనియర్ నాయకులు బయటకు వచ్చి చెప్తున్నారు, మీరు తిట్టండి. ఇప్పుడు ఆ రోజుల్లో ఏం చేశారంటే ఈ మధ్య యువజన శ్రామిక రైతు పార్టీలో నుంచి బయటకు వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోయి మీరు ఎందుకు తిట్టడం లేదు, కులం పెట్టి తిట్టండి అని చెప్పి ఏ కులానికి ఆ కులం నాయకులను కూర్చోండి, కాపు కులస్తులను కాపులను తిట్టేయటం, కమ్మ కులస్తులు కమ్మలు తిట్టేయటం అంటే దీనివల్ల ఏంటంటే స్లిప్ట్ ఏర్పడుద్ది. ఇది సైకో మెంటాలిటీ అనమాట. స్లిప్ట్ అంటే విడదీయటం, అంటే మనుషులను విడదీయటం, కులాలుగా మతాల వారీగా మనుషులను విడదీయటం. అందువల్ల ఏ మతం మారణహోమం సృష్టిస్తుంది, కులం కర్కసత్వాన్ని ప్రేరేపిస్తుంది. కాబట్టి ఏ కులమోడు ఎవడు కూడు పెట్టడు. ప్రజాస్వామ్యంలో అన్ని కులాలు, అన్ని మతాలు కలిసి మతాలు కలిసి ఓట్లేస్తేనే ప్రజాస్వామ్యం నిలబడద్ది. ఇటువంటి విద్వేషకరమైనటువంటి మాటలు రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి గతంలో సిద్ధం సభలు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఉధృతంగా మాట్లాడాడు. ఆ విధమైనటువంటి తర్వాత రాజకీయాలతో సంబంధం లేనటువంటి సభలో లేనటువంటి వాళ్ళ గురించి
విద్వేషపూర్వమైన మాటలు మాట్లాడటం వల్ల మనం చూస్తున్నాం. కాబట్టి ఈ సంస్కృతిని తగ్గించుకోవాలి. అందరూ చదువుకున్న వాళ్ళే కదా, ఎవడ ప్రాప్తం కోసమో ఒక వ్యక్తి కోసం కాదు, ప్రజాస్వామ్యం కోసం ఉండాలి. కానీ వ్యక్తి పూజ మంచిది కాదు, ఎవరికి కూడా మంచిది కాదు. ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలంటే ప్రస్తుతం చేయాల్సిన పనిది ఏంటంటే సభ్యతా సంస్కారం ఉండే మాటలు మాట్లాడుకోవాలి. ఈ సభ్యతా సంస్కారం ఉండే మాటలు మొత్తం పక్కనకు పోయి నోటితో చెప్పలేని బూతులు మాట్లాడుతున్నారు. గతంతో పేర్ని నానిగారైతే పవన్ కళ్యాణ్ గురించి 2 చెప్పులు చూపించి దుర్భషలాడిన మాట చూసాం. అదేవిధంగా గుడివాడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొడాలి వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు యొక్క ధర్మపత్నిని కూడా అనరాని మాటలు అన్నటువంటి మనం చూసాం. అదేవిధంగా మనకి గుడివాడ ప్రాతినిధ్యం వచ్చినటువంటి వల్లభనేని వంశీ ఎగిసి మాట్లాడాడు. అందువల్ల తర్వాత వాళ్ళు ఏళ్ల మీద లెక్కట్టవచ్చు. ఆ తర్వాత చూస్తే మనము రోజా ఒక మహిళా మంత్రిగా ఉంటూ ఒక నగర ఎమ్మెల్యేగా ఉంటూ నోరు పడరాని పాటలు పడింది. ఇప్పుడు ఎక్కడికి పోయిందో తెలియదు. అదేవిధంగా అంబట్ రాంబాబు ఒకడు పత్తి మంత్రులు మాట్లాడాల్సింది, సమాచార మంత్రి మాట్లాడుతుంది, పత్తి తగుదునమ్మంట పెద్ద మొత్తైదులాగా బిజ్జల దేవుడు వచ్చేవాడు. ఇప్పుడు ఎక్కడికి పోయిండో అడ్రస్ లేడు. అందువల్ల ఏంటంటే ఈ సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఒకడు అంటే చిత్తకార్తి కుక్కల్లాగా ఎగదోశాడు. సోషల్ మీడియా ఛానల్ అడ్డం పెట్టుకొని కొమ్మినేని శ్రీనివాసరావు గారు వాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అదేవిధంగా ఆ ఛానల్లో పనిచేసేటువంటి ఈశ్వర్ అని ఒక యాంకర్ అయితే వాడికి నోడికి అద్దు ఆదుపు ఉండదు. తర్వాత అదేవిధంగా జర్నలిస్టు ముసుగు తగులుకొని ఒక ఉన్నాడు, వాడే దేవులపల్లి అమరగాడని ఇంకో ఉన్నాడు. ఈ వాళ్ళందరూ కలిసి ఇష్టం వచ్చినట్టు కళాలకు పనులు చెప్పారు. వాళ్ళకు ఒక అవినీతి పత్రిక ఒకటి ఉంది కాబట్టి, వాళ్ళ ఛానల్ ఉంది కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాగారు. తర్వాత పసుపు టవలు మెల్లో వేసుకొని ఒకడు గుడ్లూరుకు సంబంధించిన మన్మిత్ కృష్ణారెడ్డి అని ఒకడు తెలుగుదేశం పార్టీ టవల్లో వేసుకొని తెలుగుదేశం పార్టీ నాయకుడు, వాడు వైసీపీ నాయకుడు, వైసీపీ సోషల్ మీడియా వాడు నోటికి వచ్చినట్టు మాట్లాడేవారు. ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని, మైనారిటీలని ఇదంతా కూడా ఈ ఇస సంస్కృతికి ఆజ్యం పోసినోడు జగన్మోహన్ రెడ్డి. అంటే తిట్టుకోవడం వల్ల 2 మనసులు కలవకుండా రాజకీయాలు అనేది ఓట్లప్పుడే ఉండాలి. తర్వాత గ్రామాభివృద్ధికి, సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలి నాయకులు. మీరు చెప్తున్న దాన్ని బట్టి విలువలు లేని రాజకీయం, బూతుల రాజకీయం మొదలైంది వైసీపీ దగ్గర నుంచే అంటున్నారు. సో మొన్న జరిగిన ఓటమి తర్వాత అయినా కూడా మరి వాళ్ళలో ఎలాంటి మార్పు ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందంటారు? ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు రాజకీయ నాయకులకి ప్రజలకి మధ్య కొంచెం గ్యాప్ ఉండేది. ఒక రాజకీయ నాయకుడితో మాట్లాడాలన్నా కూడా వాళ్ళు చాలా శ్రమ పడాల్సి వచ్చేది, చాలా మందికి తెలిసేది కూడా కాదు. ఇప్పుడు సోషల్ మీడియా పెరగడం వల్ల పెద్ద గ్యాప్ కూడా ఏమనిపించట్లేదు. ఏదైనా సమస్య వచ్చిందంటే వెంటనే వాళ్ళ సంబంధించిన ఫోన్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్న పరిస్థితి. సో ఇంతకుముందు అంటే ఏమైనా చేసినా కూడా బయటకు వచ్చేవి కాదు రాజకీయ నాయకులు, ఇప్పుడు ఏం చేసినా కూడా బయటకు వస్తున్నాయి. సో మరి ఈసారైనా కూడా మరి మీరు చెప్తున్న కొంతమంది పేర్లు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో మార్పు వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? వాళ్ళు మారుతారు, వాళ్ళు మారే మనుషులు కాదు. అప్పుడు కుక్క తాకర వంకరని ఎలుక తోలు ఏడాది ఉతికిన నలుపే కానీ తెలుపు కాదంటారు. కుక్క తాక వంకరని ఊడి తీర్చలేరు. తర్వాత ఎలుకతోలు ఏడాది వెతికిన నలుపే కానీ తెలుపు కాదు. అందువల్ల వాళ్ళ ఆ విధంగామైనటువంటి సైకో మెంటాలిటీని ఎక్కిచ్చారు నాయకులు. ఇంటర్నల్గా మీటింగ్లు పెట్టి ఎక్కిచ్చారు. అది మంచి పద్ధతి కాదు. సమాజానికి మంచి జరగాలంటే ఏం చేయాలి? ఉన్నతమైన విలువలు, ఉన్నతమైన భాష మాట్లాడేటట్టు తయారు చేయాలా. వాళ్ళు చేసినారని కానీ గుర్రం గాడిద ఎప్పుడు ఒకటి కావు, గుర్రం గాడిద ఎప్పుడు ఒకటి కావు. నేను అనేది ఏంటంటే ఎక్కడికెక్కడికి పొలిటికల్ పార్టీలు మానవతా విలువలు పెంపొందించాలా. ఎలక్షన్లప్పుడే ఏ పార్టీకి ఆ పార్టీకి ఓట్లు వేసుకుంటారు. అభివృద్ధికి వచ్చేళ్ళకి అందరూ మా గ్రామానికి ఇది కావాలని అడగటం లేదమ్మా. మమ్మల్ని తిట్టారు, కొట్టారు కాదు, మాకు ఈ రోడ్డు పోయండి, మాకు ఈ స్కూల్ నిర్మించండి, మాకు ఈ టీచర్ కావాలా, మా పొలాల్లోకి బాటలు వేయాలా అని చెప్పి అది వదిలేసి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చిన్న ఎంప్లాయీస్ మీద పడుతున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ల మీద, తర్వాత ఏఎన్ఎంలుగా ఉన్నటువంటి వాళ్ళ మీద, తర్వాత ఆశా వర్కర్ల మీద. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉంటే వాళ్ళకు అనుకూలంగా ఉండేది, వీళ్ళ ప్రభుత్వం. ఇది కాదు, ధర్మం కాదు అది. ఎప్పుడైనా సరే అంగన్వాడీ టీచర్ల మీద, ఈ చిన్న వాళ్ళు తిమింగళాల మీద పడాలి. మనం రాజకీయ నాయకులు ఎవరు కూడా తిమింగళాల మీద పడాలి. ఎవరైతే దోపిడీదారులు ఉన్నారో, దొంగలు ఉన్నారో వాళ్ళ మీద పడేది ప్రజల సంపదని దోచిన దాని మీద పడటం పోయి అభివృద్ధి గురించి అడగాల. ఇప్పుడు డిమాండ్ చేయండి. ఇప్పుడు నేను అంటుండా సూపర్ 6 పథకాలు అమలు చేయమని డిమాండ్ చేయడంలో తప్పులేదు, అడగటంలో తప్పులేదు. ఆల్రెడీ ఒక పథకం పట్టాలు ఎక్కించున్నారు. సూపర్ 6 పథకాల మీద ప్రభుత్వాన్ని సార్ మీరు మీ హామీలు ఇచ్చారు ప్రజలకి, ఎప్పుడు నెరవేర్చడంలోనే
సామరస్యంగా అడగటంలో డిమాండ్ చేయటంలో తప్పులేదు. మహిళలకి ఉచిత సర్వీస్ ఇచ్చున్నారు, బస్ సర్వీసు, గ్యాస్ సిలిండర్ ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇచ్చున్నారు. అదేవిధంగా మీరు అన్నదాత సుఖీభావ రైతులకి డబ్బులు 20,000 ఇస్తున్నారు. వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయింది, ఎప్పుడు ప్రారంభిస్తారు సార్, దీని మీద ఒకరు దృష్టి సారించండి సార్ అని పొలైట్గా అడగటంలో పరుష పదజాలం దానివల్ల ఉపయోగం ఉండదు. తర్వాత తల్లికి వందనం అని ఉంది. ఈ తల్లికి వందనం పథకం సార్ ఎప్పుడు ఇస్తారు సార్, ఒక టైం టేబుల్ చెప్పండి, మీరు ఇచ్చిన సూపర్ 6 పథకాలు ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ అడగటంలో తప్పు లేదు. కానీ పరుష పదజాలం ప్రయోగించడం అనేది ఉంటుంది. రోడ్లు చిందరవందరన అయిపోయండి, ఈ రోడ్ల నిర్మాణం ఎప్పుడు జరగద్దు సార్, ఏదన్నా సమస్యలను ప్రభుత్వం దృష్టికి పోయి సామరస్యంగా అడగటంలో దాంట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా అభ్యంతరం పెట్టరు. కానీ ఎప్పుడైతే పరుష పదజాలం ప్రయోగిస్తాడో నేను చెప్తానమ్మా, తప్పు జరిగింది, నోరు జారారు, క్షమాగుణాన్ని మించిన దయాగుణం ఇంకొకటి లేదు. ఒకసారి క్షమించండి, నేను ఈ తప్పు చేశానంటే అంతటితో పోద్ది కదా. ఎప్పుడైనా కూడా ఒక నాయకుని మనం తిట్టడం వల్ల వాళ్ళ కార్యకర్తలు ఎమోషనల్ దాంట్లో యుక్త వయస్కులు ఉంటారు, మధ్య వయస్కులు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు. యుక్త వయస్కులను ఆపటం కష్టం. అంటే వాళ్ళు చేసిన యుద్ధంశాన్ని అంతా గుర్తొచ్చుకుంటారు, వాళ్ళు జీర్ణించుకోళ్ళు యువకులు. కాబట్టి ఏంటంటే ముఖ్యమంత్రి గారు కూడా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు కూడా చెప్తున్నారు, మా చట్టబద్ధ పాలనకు పోవాలి కానీ చేతిలోకి న్యాయాన్ని చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోకండి అని చెప్పి కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ చేతులు కట్టేశాడు. ఎందుకు కట్టేయటం వల్ల కొట్టుకుంటే కేసులు అవుతాయి. ఆ కేసులు మళ్ళీ బెయిళ్ళు, కోర్టు చుట్టూలు తగలాక ఎవరన్నా చదువుకున్న పిల్లలు ఫారెన్ పోవాలంటే ఇబ్బంది, ఆవేశాల్లో ఏదైనా జరగవచ్చు. అందువల్ల అది మంచి పద్ధతి కాదు, వద్దు అని చెప్పారు. ఇప్పుడు పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు, వాళ్ళు తిట్టారు కాబట్టి ప్రజలు తీర్పిచ్చారుగా. ప్రజాస్వామ్యంలో ఇంతకాడికే మరణశాసనం రాశారు. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, జగనాసురుడు అనే వ్యక్తికి మరణశాసనం రాశారు. అన్ని కులాలోళ్ళు, అన్ని మతాలోళ్ళు ఓట్లేస్తేనే ఇంత ల్యాండ్ సైడ్ ఇక్కడే వచ్చింది. 164 సీట్లు రావటం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అందువల్ల ప్రజలు అతనికి ఒక్క ఛాన్స్ అనిపితే ఒక ఛాన్స్ ఇచ్చారు. ప్రజలే గుణపాఠం చెప్పారు, ప్రజలే ఆ పార్టీని బంగాళాఖాతంలో కలిపారు. కాబట్టి కుర్రోళ్ళు కూడా ఇప్పుడు జనసేన పార్టీ నాయకులు కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, ప్రతిపక్ష పార్టీ నాయకులు కానీ ఒకసారి ఆలోచించుకొని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం అంటే ఉన్నతమైన విలువలు, భాష, ఉన్నతమైన భాషతో ఈ బూతుల భాష మాట్లాడబాకండి, ఉన్నతమైన భాషని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. రాష్ట్రాన్ని ఘర్షణ పెట్టుకుంటే వచ్చే నిధులు రావు. ప్రపంచమంతా ఈ ఎదవల సీమాంధ్ర వాళ్ళు ఇప్పుడు తెలంగాణలో చూడండి, అభివృద్ధి కోసం పోటీ పడుతుంటారు, మీరు ఇది చెయ్యమని అడుగుతుంటారు, మాకు ఇది కావాలని అడగండి, తప్పు లేదు. కానీ విధ్వంసానికి పాల్పడితే ప్రభుత్వం ఉక్కు పాదంతో అణిచేయాలా, అవసరమైతే ఎన్కౌంటర్ చేసి కూడా బారేయాలా. ఒక 20 మంది ఉంటారమ్మా ఎదవలో, రాష్ట్రం మొత్తం 5 కోట్ల మంది జనాభాలో 20 మంది, ఒక 20 కుటుంబాలు ఉంటాయి ఎదవ కుటుంబాలు, కాల్చవతల బారేయాలా. యూపీలో యోగి గాని చేసినట్టు ట్రీట్మెంట్ చేస్తే పట్టిన దరిద్రం. ఇప్పుడు చేనికి చీడబెట్టినప్పుడు ఏం చేస్తారు, చూస్తా ఊరుకుంటారా, పెస్టిసైడ్స్ కొట్టి చంపేస్తారు పురుగులు, లేకపోతే పంట చేతికి రాదు, పెట్టిన పెట్టుబడి అంతా పోద్ది. ఈ సమాజానికి చీడబుట్టినటువంటి ఒక 20 మంది వ్యక్తులు ఆంధ్రప్రదేశ్లో ఉంటారు. సీమాంధ్రాలో మొత్తం ఎతుకునా టార్చిలైట్ బతికినా ఒక 20 మంది ఉంటారు. ఈ 20 మంది కుటుంబాల కోసమా, 5 కోట్ల ఆంధ్రుల కోసమా, 5 కోట్ల సీమాంధ్రుల కోసమా, ప్రజాస్వామ్యము 20 కుటుంబాల కోసమా? ఎన్కౌంటర్ చేసి పారితే రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోద్దని మాత్రం నేను చెప్పగలను. పరుష పదజాలకు పోయి ఘర్షణకు దిగితే నష్టపోయేది ప్రజలే. రాజకీయ నాయకులకి ఎవడికి ఏం కాదు, వాళ్ళకి పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకుంటారు, బెయిల్ తెచ్చుకుంటారు. కానీ వీళ్ళ జీవితాలు జైలు పాలైతే ఇంట్లోకి ఉండదు, జైల్లోకి ఉండరు. అందువల్ల ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు మంచివి కాదని మాత్రం నేను చెప్పగలను తల్లి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.